నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చెను. లోకమునకు వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఎవరండి? నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. నిజమైన వెలుగండి. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనల్ని తీసుకువెళ్ళే విధంగా, వెలుగు సంబంధులుగా నడుచుకునే విధంగాను నడిపించడానికి ఆయన మన కోసం వచ్చారండి. వెలుగు అంటే సత్యము అని అర్థం అండి. ఆయన సత్యములోకి, ఎందుకంటే పరలోక సత్యములోకి, ఆయన సన్నిధానంలోకి మనల్ని నడిపించడానికి వెలుగు సంబంధిగా ఆయన ఈ లోకానికి వచ్చారండి. ఆయన నిజమైన వెలుగు. ఆయన ఎటువంటి వెలుగు అయిన వారు ఉన్నారంటే, అక్కడ ఆ మాట చదవాలంటేనే ఒకసారి యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం 3 చూడము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు సర్వలోకమును ఆయన మహిమతో నిండెను అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో వారి కంఠస్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. ఎందుకంటే ఆయన ఎవరండి? ఆయన పరిశుద్ధమైనటువంటి వెలుగండి, అత్యంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధమైన వెలుగులోనూ ఉన్నారు ఆయన అని మన కోసం వచ్చారండి. ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలంటేనే అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చూడము. మొదటి అధ్యాయం 26, 28. ఆ మండలముల పైన నీలకాంతములైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను, మరియు ఆ సింహాసనం వంటిది దాని మీద నరస్వరూపునియగు ఒకడు ఆసీనుడై ఉండెను, చుట్టూ దాని లోపల కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకిని, నడుము మొదలుకొని దిగువకును అగ్ని స్వరూపముగా నాకు కనబడెను, చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షము కాలమున, వర్షాకాలమున కనబడి ఇంద్రధనుసును ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూసి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. ఆయన నిజమైన వెలుగండి. అటువంటి వెలుగుగా ఉన్నటువంటి ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన ఆ వెలుగులోకి నడిపించటానికండి. ఆయన వెలుగై ఉన్నారు. ఆ వెలుగు మనలోనూ కనబరచడానికి ఆయన మన కోసం, అంటే మనల్ని నడిపించడానికి, పరలోకాన్ని నడిపించడానికి ఆయన మన కోసం వచ్చారండి. మరి ఆయనతో మరి కనుక మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటే ఖచ్చితంగాను మనం ఆయన ఉన్న సన్నిధానానికి ఆయన మనం నడిపిస్తారండి. అందుకే దేవుడు ఎప్పుడూ కూడాను వెలుగు. మనం ఆయన నమ్ముకున్నామంటే ఆయన వెలుగై ఉన్నారు కాబట్టి మనమును వెలుగు సంబంధులుగాను వెలుగులో నడవటానికి ప్రయాసపడేవారునే ఉండాలి. వెలుగు అంటే సత్యము అండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. సత్యము అంటే సత్యం అనేది ఒకటే ఉంటుందండి.
అక్కడ రెండు రకాల సత్యాలు ఉండవండి. ఇప్పుడు నిజమనేది ఎప్పుడు ఒకటే ఉంటుందండి. అది తెలుసుకుని మనం ఆ సత్యములో నిలిచి ఉండి సత్యాన్ని అనుసరించే వారమునే ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్న మార్గాలు రెండేనండి, ఉంటే అసత్యము లేకపోతే సత్యము. ఎందుకంటే ఆ రోజుల్లో మనం సృష్టించినప్పుడు దేవుడు తన స్వరూపంలోనూ తన పోలికలలోనూ మనం సృష్టించారు. ఎందుకంటే మనం సృష్టించినప్పుడు ఎవరండి, మనం కేవలం మనుషులు, అంటే కేవలం మట్టితో చేశారు. ఆయన స్వరూపంలోకి సృష్టించారు, చేతులతో చేశారు. ఆయన పోలికలు కలిగే వారమే ఉన్నాం మనం. ఆయన పోలికలు ఉన్నాయి మనలోనూ, ఆయన స్వరూపం ఉన్నది. అందుగురించి మరి అటువంటి వారమైన మనము సత్యాన్ని తెలుసుకున్నాం అనుకోండి, ఆయన పోలికలో ఉన్న మనము, ఆయన స్వరూపంలో ఉన్న మనము ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన అనుసరిస్తారో వారిని పరలోకానికి తీసుకువెళ్ళటానికి, మనల్ని నడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారండి. కానీ ఆ సమయంలోనూ ఆయన పోలికల్లో సృష్టించబడినాను, ఆయన స్వభావ లక్షణాలు ఉండినాను, మనం అసత్యాన్ని నమ్ముకుని సాతాను మాటకు లోబడి, సాతాను మాటలు హెచ్చించుకుని, సాతాను మాటలకు లోబడి ఎప్పుడైతే మనం దేవుని పక్కన పెట్టేసి మనం ఆయన మార్గంలో నడవకుండానో సాతాను మార్గంలో నడచడం మొదలుపెట్టామో అప్పుడు సత్యములో అసత్యంలోకి వెళ్ళాం. కాబట్టి మనం, ఎందుకంటే దేవుని బిడ్డలాగా ఉండవలసిన మనం సాతాను బానిసలుగా మారాం. కాబట్టి ఆ బానిసత్వం ఎక్కడ తీసుకెళ్తుంది? చీకటి అగాధాల్లో తీసుకెళ్తుంది. ఎందుకంటే సాతాను ఎక్కడికి వెళ్తాడండి? అది అంచెకి గమ్యం చీకటి అగాధం అండి. వాడు ఉన్న చోటుకి తీసుకెళ్తాడు. అలా కాదండి, ఆయన సత్యము కలిగిన వాడి దేవుడు, వెలుగైన దేవుడు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తారు? ఆయన మనల్ని ఆయన ఉన్న చోటు వెలుగులోకి తీసుకువెళ్తారండి. అందుకే దేవుడు ఎప్పుడు కూడాను వెలుగువై ఉన్నారు, వెలుగు సంబంధి. ఆ సత్యాన్ని గ్రహించుకున్నాం అనుకోండి, సత్యం అంటే ఏమిటి? దేవుని నీతి అండి. ఆ నీతి మనలో నెరవేరే విధంగానూ ఆయన మనం నడిపిస్తారు. వెలుగు అంటే దేవుని నీతి అండి. ఆ నీతి మనలో నెరవేరే విధంగానూ దేవుని నడిపిస్తారండి. ఎందుకంటే ఇంకా ముందుకు చదివితే మనం ఇక్కడ సరే యోహాను సువార్త 12వ అధ్యాయం చూడడం 42 నుంచి. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి గాని సమాజముల నుండి వెలువేయబడుదురేమోనని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఎందుకంటే దేవుని మాటలు విన్నారు, దేవుని మాటలు ఆశ్చర్యంగా అన్ని గొప్ప కార్యాలు చూశారు, వారిలో కూడా విశ్వాసం పుట్టింది. కానీ ఆయనలో నడుచుకోవటానికి, ఆయన సత్యాన్ని అంగీకరించి ఆయనలో జీవించటానికి వారు అక్కడున్న సమాధానానికి భయపడ్డారండి. భయపడి అక్కడ దేనికి విలువనిచ్చారు? సత్యాన్ని నమ్ముకున్నాం, ఆయన దేవుడని నమ్ముకున్నారు, ఒప్పుకున్నారు, విశ్వాసం ఉంచారు. కానీ ఆ విశ్వాసం దేవుడితో నడవడానికి ఉపయోగపడే విధంగాను వారు ఆ సమయం సిద్ధపడి ఉన్నారా? కేవలం భయం అంటే పిరికితనం. కానీ ప్రకటన గ్రంథంలో మాట ఉందండి, పిరికి వారికి పరలోక రాజ్యంలోకి స్థానం లేదండి. ఇక్కడ పిరికితనానికండి. వాళ్ళు ఏమనుకుంటారో, మన జీవించడానికి అభ్యంతరంగా మారుతుందేమో, ఇబ్బందులు పాలవుతాయేమో, పిరికివారును అవిశ్వాసులను. ఇంతకు మొట్టమొదటి రాశారు కదా పిరికివారి గురించి. అనేక మంది వాళ్ళు ఉన్నారు, కానీ మొదటి స్థానం ఎవరికి ఇచ్చారు? అది గుర్తుంచుకోండి. ఎందుకంటే మన దేవుని నమ్ముకున్నాం, కానీ ఎవరో ఏదో అనుకుంటారేమో, బంధువులు ఏమని అనుకుంటారేమో, అది ఇదైతే ఇలాగైపోతుందేమో అని ఆ పిరికిదనం చూపించి నిజమైన దేవుని వెలుగులో ఉన్న మనము వెలుగుతో సంబంధాలు కాకుండాను చీకటిలో తల అంటే చీకటిలో దాక్కోవటం అంటే ఎక్కడ దాక్కుంటాం? దాక్కుంటున్నాం అంటే ఆ పరిస్థితుల్లోనూ చీకటిలోనూ వెలుగులో దాక్కోలేరండి ఎవరు. ఇప్పుడు వెలుగు ఏం చేస్తుంది? వెలుగులో ఉన్నప్పుడు దాక్కోగలమా? ఎప్పుడైతే మనం ఆ సమయంలోనూ
వాటికి భయపడ్డామో అప్పుడు చీకటి కోసం చూస్తామండి, ఎక్కడ తల దాచుకుందామని. అందుకే మొట్టమొదటిలో చూడండి, పిరికి వారికి పరలోక రాజ్యంలోకి స్థానం లేదండి. మరి ఇక్కడ వాక్యంలో ఇక్కడ కనపడుతుంది చూడండి కదా, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. దేన్ని ఒప్పుకోలేదు అమ్మా? దేవుళ్ళు నడవటానికండి. ఏమైనా అనుకుంటారేమో, ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో అన్న అనుమానం మనలో వచ్చిందనుకోండి, అవిశ్వాసం అనేది ఏర్పడితే ఇంక దేవుని వెలుగులో మనం నిలవలేమండి. అలా నడిపించడానికి దేవుడు పిలవలేదండి మనల్ని. అందుకే ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, మనము వెలుగు సంబంధంలో ఉన్నప్పుడు వెలుగులో నడవటానికే ప్రయాసపడాలి. వెలుగు ఎప్పుడు కూడా బహిరంగపరుస్తుంది. అందుకే దేవుడిని నమ్ముకున్న బిడ్డలో రహస్యాలు ఉండవండి, వారి జీవితంలో రహస్యాలు ఉండవు. ఖచ్చితంగా అన్ని బహిరంగ వెలుగు. అందుకని వెలుగు అంటే ఏమిటి? ఎప్పుడు బహిరంగపరుస్తుంది. కానీ చీకటి ఏం చేస్తుంది? అన్నీ రహస్యంగా పెడుతుందండి. అందుకే ఎప్పుడు కూడా రహస్యం అని అనుకున్నాము అంటే అక్కడ అందులో పాపం ఉన్నదని అర్థమండి. ఇప్పుడు దేవుని నమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే వెలుగు సంబంధాలుగా ఉన్నప్పుడు బహిరంగంగా దేవుని యొద్దకు దాన్ని తీసుకుని వచ్చి దేవుని ద్వారా దాన్ని పరిష్కరించుకునే వారునే ఉంటామండి. ఆయన మీద విశ్వాసంతో ఆయనలో నడవడానికి ప్రయాసపడతాం. అందుకే ఆయన అంటున్నారు, చదువమ్మా, వారు దేవుని మొప్పు కంటే మనుషుల మొప్పులను ఎక్కువగాను అపేక్షించిరి. హల్లెలూయా. మన విశ్వాసానికి ఈ విధమైన ఇబ్బందులే వస్తాయండి. మనుషుల మెప్పు కావాలా, మనకి దేవుని మెప్పు కావాలా అమ్మా? అంటే మనం నహానికి మెప్పు కావాలా, లేకపోతే దేవుని మెప్పు కావాలా? చిన్న కోపం ఎవరి మీద ఏర్పడింది అనుకోండి, కోపానికి ఎక్కువ విలువిస్తామా, దేవునికి ఎక్కువ విలువిస్తామా అమ్మా? ఇచ్చినట్టు మరి వెలుగులో ఎలా నడుచుకున్నాం? ఎన్ని ఆత్మీయ సత్యాలండి. కానీ ఆయన వెలుగు అయి ఉన్నారు, ఆయన వెలుగులోకి నడిపించుకోవడానికి వచ్చారండి. ఎందుకంటే మనల్ని ఆయన వెలుగులోకి మనల్ని నడిపించుకోవడానికి ఆయన వచ్చి, అందుకే ఆయన స్వకీయ జనులు కూడా ఆయనను అంగీకరించలేమండి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి సత్యాన్ని అంగీకరించి రహస్యాలన్నీ కూడా మనం బట్టబయలు చేయగలమా? బట్టబయలు చేసిన వాడే దేవుని సంబంధం. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు. అందుకే మనం వెలుగు సంబంధులుగా ఆయన వాక్యంలో మనం ముందుకెళ్తున్నప్పుడు వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నదంటే అది చీకటికి సంబంధించిందని విషయం అండి. చీకటి సంబంధించిన విషయాన్ని మనం పట్టుకుని వెలుగుని మనం దూరం చేసుకునే వారిని ఉండకూడదు. ప్రజలందరూ వారందరూ అధికారులు అందరూ కూడాను నమ్ముకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని ఎక్కడి దాకా తీసుకొచ్చారండి? ఆ నమ్మకాన్ని ఉపయోగించుకున్నారా? ఇంకా ముంచదమ్మా. అంతటి యేసు బిగ్గరగా ఇట్లా, నేను నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. ఇది చూసి నన్ను చూచేవాడు నన్ను పంపిన వాడినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును చీకటిలో నిలిచి ఉండకుండినట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మన వెలుగు సంబంధం చీకటికి అవకాశం ఇవ్వకూడదండి. చీకటిలో నిలవలసిన అవసరం మనకు లేదండి. యేసయ్య మీద విశ్వాసం ఉందామని ఒప్పుకున్నామంటే ఖచ్చితంగాను ఆయన వాక్యం ఎక్కడ నిలబెడితే అక్కడ నిలిచి ఉండేవారునే ఉండాలండి. ఆయనలో నిలిచి ఉన్నామని చెప్పుకుని మన చీకట్లో మనం ఆశ్రయించడానికి మరి ప్రయాసపడితే మనల్ని మనమే మోసం చేసుకునేవారు. ఎందుకంటే ఎప్పుడూ కూడాను మనలో ఉన్నటువంటి ఆత్మని మనం మోసం చేసుకుంటే మనల్ని మనం మోసం చేసుకునేవారు అవుతామండి.
అది ఎప్పుడూ కూడా మనకు ఉపయోగకరంగా ఉండదండి. ఎందుకంటే మన అంతరాత్మ ఉంటుంది లోపల, అంతరాత్మ గొంతు నొక్కేయకూడదండి. ఇప్పుడు మనలో ఉన్న అంతరాత్మని ఇప్పుడు నొక్కేయకూడదండి. ఆత్మ నడిపింపులోకి వెళ్ళాలండి. ఏది సత్యమో ఏది అసత్యమో నీలో ఉన్నవాడే నిన్ను హెచ్చరించి నడిపిస్తారండి. అందుకే ఎప్పుడు కూడా మనం వాక్యానికి విరుద్ధంగా ఉన్నదంటే అది చీకటి సంబంధి అయి ఉన్నది. చీకటి సంబంధానికి విలువనివ్వకూడదండి. చదువమ్మా. ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఆయన మనం ఎలా ఉన్నా సరే దేవుడు ఏం మాట్లాడతలేదు కదండి. ఏం పర్వాలేదండి, అలాగే చెప్తారు. ఎందుకంటే ప్రభు చెప్తాను తీర్పులు తెచ్చడానికి మీరు రాలేదన్నారు. ఎందుకంటే మొదటి రాకడ రక్షించడానికే వచ్చారండి. మనల్ని ఎలాగైనా సరే రక్షించుకోవడానికి, వెలుగులో నడిపించడానికి వచ్చారు. మనం వెలుగులో ఒక నడవలేకుండా ఉంటే మళ్ళీ ఆ సమయంలో మనం శిక్షించరండి. కానీ ఆ శిక్ష ఎప్పుడు వస్తుంది? రెండో రాకట్లో వస్తుంది. అంటే ఆయన రావాలి, మనం వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఆయన ముందు ఖచ్చితంగా నిలిచి ఉండాలండి. కానీ మనం ఇక్కడ జీవించుతున్నప్పుడే మనం చీకటి సంబంధంగా జీవించినంత మాత్రాన ఇక్కడ వచ్చి ఆయన శిక్షించేయరండి. ఎందుకంటే నేను లోకమును శిక్షించడానికి రాలేదు, రక్షించడానికే వచ్చాను. ఆయన ఏం చెప్తారు? మనం నడుస్తున్న విధానాన్ని మళ్ళీ ప్రశ్నిస్తారండి. నేను చీకట్లో నిల్చున్నాం అనుకోండి, చీకట్లో నిలిచి ఉన్నావు, వెలుగులోకి రమ్మని పిలుస్తారు. ఆయన పిలుపుని ఏం చేసుకోవాలి? మనం కాస్త ఉపయోగించుకున్నాం అనుకోండి, మనం వెలుగులోకి వచ్చాం. అందుకే నీతిమంతుడు 10 మార్లు పడినను తిరిగి మళ్ళీ లేస్తాడండి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ హెచ్చరిస్తుంది. వెంటనే ఏం చేయాలి? వాక్య సహాయంతోనూ లేచి మనం దులుపుకునే వారునే ఉండాలండి. ఎందుకంటే ఆ సమయంలో శిక్ష మనకి లేదు ఇక్కడ. కానీ మనం అశ్రద్ధ చేసామనుకోండి, చీకటికే లోపడ్డామనుకోండి, రెండో రాకడలో ఖచ్చితంగా మనం నేరస్తుల దాంట్లోకి వెళ్ళవలసి వస్తుందండి. దేవుడు ఏం చేయట్లేదు కదా, ఇబ్బంది ఏం కలగట్లేదు కదా అని నిర్లక్ష్య స్వభావం మనలో ఉండకూడదు. ఖచ్చితంగా చూడండి సార్. ఇంకా ముంచదమ్మా. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటే అంచె దినమునందు వానికి తీర్పు తీర్చును. దేవుని చెప్పిన మాట ఎక్కడుంది? దేవుని వాక్యం అండి. ఏ వాక్యాన్ని అయితే మనం పక్కన పెట్టామో ఆ వాక్యం ఏం చేస్తుంది మనల్ని రేపొద్దున్న? ఇంతగా వాక్యం అంటే ఎవరు? ఏసైనైతే మనం ఆయన హెచ్చరికమైన పట్టించుకోకుండాను అమ్మ చీకట్లో వెళ్ళిపోతున్నావు, ఇబ్బందులు పడతామని వాక్యం మనల్ని హెచ్చరించినప్పుడు ఆ మాటకు విలువనివ్వకుండా మనం చీకట్లోనే వెళుతున్నాం అనుకోండి, రేపొద్దున అక్కడ వెళ్ళినప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆ చీకటిలో ఉన్నదానికి శిక్షను అనుభవించవలసి వస్తుందండి. చీకటి అంటే ఏమిటి? అపవిత్రత అండి. దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలండి. దేవుని విరుద్ధమైన క్రియలు చీకటి అండి. ఆ చీకటిలోకి వెళ్ళి చీకటి క్రియలు చేయడానికి మనం ఇష్టపడ్డామంటే, దేవుని మాటని హెచ్చరికను పట్టించుకోకపోతే రేపొద్దున్న అదే వాక్యము అంటే ఆయనే మనల్ని శిక్షించడానికి ఖచ్చితంగా వస్తారండి. అదే రెండో రాకడండి. మరి ఆయన మొదటి రాకట్లో మనం సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, ఆయన మా హెచ్చరికను అంగీకరించుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం పడినను తిరిగి లెగిసి ఆయన వెలుగు సంబంధులుగా మనం నడవగలిగే. అందుకే అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసం కలిగిన స్నేహితులు ఎవరైనా సరే తన స్నేహితుడు తప్పు చేస్తే ఖచ్చితంగాను తిరిగి లేపడానికి ఖచ్చితంగా అతన్ని హెచ్చరిస్తాడండి. హెచ్చరిస్తాడు, మందలిస్తాడు, అవసరమైతే దండించైనా దండిస్తాడండి. ఎందుకంటే ఆయన నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం ఉండదు కాబట్టి. అందుకే దేవుడు కూడా ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు, మందలిస్తాడు, అవసరం వస్తే దండించేవారుగాను ఉంటారండి. అందుకే ఎప్పుడు కూడా మనం వెలుగు సంబంధులము, మనం పిలిచినవాడు వెలుగై ఉన్నారు, ఆయనతో నడుస్తున్నాం కాబట్టి ఆయనకి మాటకి విలువనిచ్చి ఎప్పుడైతే మనం నడుచుకోవడం మొదలు పెడతామో
అప్పుడు ఖచ్చితంగా మనం అన్యోన్య సహవాసంలో నడుచుకునే వారమునే ఉంటామండి. అందుకే ఆయన పిలుపుని అంగీకరించాలండి. మన బంధువులకి, మన స్నేహితులకి, లేదా ఇక్కడ సమాజానికి, దానికి దీనికి మనం వాళ్ళు ఏదో అనుకుంటారని కనుక మనం అనుకున్నామంటే పిరికితనం ఏం చేస్తుంది కనుక అది పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అదే ఆటంకం. అది మొట్టమొదటి రాశారండి దాన్ని. అక్కడ అనేక మంది గురించి రాశారు, కానీ అక్కడ ఇచ్చి మొట్టమొదటి ఎవరిది? పిరికితనం అండి. పిరికి వారు పరలోక రాజ్యానికి చేరారు. ఆ తర్వాత ఏమున్నది? పిరికి వారి తర్వాత అవిశ్వాసులండి. అందుకే మనం నమ్ముకున్న తర్వాత మన నమ్మకాన్ని పిరికితనముతో మనం దేవుని అవమానించేవారుగా ఉండకూడదండి. అవునంటే అవును, కాదండి తండ్రి. అదే మొట్టమొదటి సత్యం అండి. ఇందులో మనం నిలకడగా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం గమ్యంలోకి వెళ్ళిపోతామండి. ఆయనతో నడవగలుగుతామండి. అందుకే పిరికితనం అనేది మనలో లేకుండా చూసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ లోకం ఎందుకు వచ్చారంటే, మన యెషయా గ్రంథం చూడము 9వ అధ్యాయంలో 2-4 వచనాలు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసులకు వెలుగు ప్రకాశించెను. నీవు జనము విస్తరింపజేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచు. ఎప్పుడైతే చీకట్లలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. అందుకే యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? తన మీద విశ్వాసం ఉంచుకున్నవారు ఇంకనూ చీకటిలో నడుస్తున్నప్పుడు వారిని హెచ్చరించడానికి, వారిని సరైన మాకు నడిపించడానికి. ఎందుకంటే చీకటి అంటే ఏమిటి? మరణఛాయ అండి. అక్కడ ఏదో ఒక అపాయం రాకుండా ఉండదండి. ఇప్పుడు చీకటిలోనే ఉంటాయండి అనేక విషపురుగులు, అనేక ఆపదలు. అవన్నీ ఎక్కడ ఉంటాయి? చీకటిలోనే అండి. అందుకే మరణఛాయ గలవారికి దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశం. వెలుగంటే ఏమిటి? వాక్యం అండి. నీ వాక్యమే నా పాదములకు దీపమాయను. దీపము వాక్యము, పాదములు మన క్రియలండి. నా త్రోవకు వెలుగై ఉన్నది. ఇది దేవుని ఉద్దేశం అండి. తప్పుదారులు వెళ్ళిపోతున్న మనల్ని సరైన మార్గం నడిపించడానికి దేవుని వాక్యమే వచ్చిందండి. ఆ వాక్యం నడిపిస్తున్నప్పుడు ఏం చేసుకోవాలి మనం? సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, సత్యంలోకి వెళ్ళిపోతామండి. సత్యాన్ని నువ్వు నమ్మిన ఎడల సత్యం ఏం చేస్తున్నాం? మనల్ని స్వతంత్రులుగాను చేస్తుందండి. సత్యం అంటే ఎవరు? యేసయ్యనే. ఆయన నమ్ముకున్నాం అనుకోండి, వెలుగు సంబంధులుగా ఉన్న పరలోక రాజ్యానికి వారసులుగా మారుతామండి. అదేవిధంగా మనం ఇంకా ముందుకు వెళ్తే చూడండి, ఒకసారి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడమ్మా. మొదటి అధ్యాయంలో 10 నుంచి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. వారి నోళ్ళు మూయించవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములని పాడు చేయుచున్నారు. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ రోజుల్లోనూ దేవుని సంఘాల్లోనూ ఎక్కువ బోధ దేని గురించి జరుగుతుందండి? దేనికి ప్రాముఖ్యతను ఇస్తున్నారు?
స్వస్థత. ఎందుకు నమ్ముకున్నామంటే స్వస్థత. ఎందుకు నమ్ముకున్నామంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తారు. ఆయన అందుకే వచ్చారండి. ఎక్కువ నడిపించి ఇదేనండి. ఆయన వచ్చిన ఉద్దేశం వీళ్ళకి తెలియదు. ఆ బోధ విన్న వాళ్ళకి దేవుడు వచ్చిన ఉద్దేశం తెలియదు. ఆయన ఏమై ఉన్నారో తెలియదు. స్వస్థతనిస్తాడు అంతే, ఆశీర్వదిస్తాడు అంతే, మన ఆర్థిక ఇబ్బందుల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు, అదే తెలుసు మనకి. కానీ ఆయన ఎందుకు వచ్చారు? ఆ బోధ మనం రక్షిస్తుందండి అమ్మా. పరిపూర్ణ ఆరోగ్యం ఇక్కడ మనం పొందుకుని చీకట్లోనే నడుచుకుని పరలోక రాజ్యానికి వెళ్తామా? ఆ రోజుల్లోనే ఉన్నారు ఇటువంటి బోధకులండి. అందుకే స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు చూడండి. కుటుంబములోనే వారు అమ్మా పాడు చేయుచున్నారు. ఇట్లా నేను కేత్రీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఎందుకంటే తమ వృద్ధి ఏది, సంఘం వృద్ధి చెందాలి. కానీ ఎలా వృద్ధి చెందాలి అమ్మా? ఎప్పుడు సంఘం దేనిలో వృద్ధి చెందాలండి? ఎత్తబడే సంఘంలోనండి. ఎత్తబడే సంఘంలో మనం వృద్ధి చెందాలా? ఎడవబడే సంఘంలో వృద్ధి చెందాలా అమ్మా? మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, ఎంతమంది ఎత్తబడతారో. అందుకే మనం ఎప్పుడు కూడా ఆత్మీయ సత్యం అంటే దేవుని వెలుగుకు దూరం అవ్వకూడదండి. వెలుగులో నడుచుకున్నామనుకోండి, చీకటి మన సమీపంలో కూడా రాదు. ఎందుకంటే వెలుగు ఉన్న చోట చీకటి వస్తుందండి? ఏమాత్రం రాదండి. కానీ మనం ఆ వెలుగులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసామనుకోండి, చీకటిలోకి వెళ్ళిపోతాం. అందుకే వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం కానీ, వాక్యాన్ని తప్పించుకునేవారుగా ఉండటం కానీ, ఆయన పక్కన పెట్టేవారు కానీ ఉన్నామనుకోండి, మనం ఖచ్చితంగా మనం ఎక్కడికి వెళ్తాం? వాడు అనుకున్న చోటకి తీసుకెళ్ళిపోతాడు. అందుకే ఎప్పుడు కూడా మనం వాక్య జ్ఞానం కానీ, మన బోధ కానీ, మన ఉద్దేశం కానీ, దేవుడు ఏమై ఉన్నారో, ఆయన ఎందుకు వచ్చారో, మన కోసం ఆయన ఏం చేస్తున్నారో అది తెలుసుకుని ఆయనలో నడవటానికి ప్రయాసపడాలండి. అది దేవుని ఉద్దేశం అన్నమాట. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మీద విశ్వాసం ఉందనుకోండి, అన్యోన్య సహవాసం గలవారి ఉంటే మన ఈ లోకంలో మనం చేసిన ప్రతి ఒక్క పాపము కూడా యేసుక్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరిచి అమ్మా పరిశుద్ధపరుస్తుందండి. ఇంకా ముందు చదువు. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యముల నుండి తొలగిపోవనట్టే మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసమున స్వస్థతలకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపు. దేంట్లో గద్దించమన్నారండి? ఇటువంటి విషయాల్లోనే. స్వస్థ గురించి చెప్పు, విశ్వాసం పుట్టాలి. కానీ స్వస్థతే ఇక్కడ మనకి ఎక్కువని మనం చూపించకూడదండి. దేవుడు ఖచ్చితంగా స్వస్థత ఇస్తారండి, కానీ అదే ప్రాముఖ్యం కాదండి. దానికన్నా ఎక్కువ విలువైంది ఏది? రక్షణ. అన్ని వ్యాధుల కన్నా ఘోరమైన వ్యాధి ఏదండి? అన్ని వ్యాధుల కన్నాను ఘోరమైంది పాపమండి. అన్ని వ్యాధులకి మూలం అదే. పాపానికి శిక్ష కలగాల, లేదా ఇక్కడ లోక వ్యాధులకు శిక్ష పొందాల? మా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది చూడమ్మది.
17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి తన క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడును. హల్లెలూయా. మన హృదయం అంతా చీకట్లో నిప్పేసుకున్నాం అనుకోండి, పరిశీలన ఎవరు చేస్తారండి? ప్రతి క్రియను కూడా పరిశీలించేది ఎవరు? ఈ హృదయం దేనితో నింపుకోకూడదు? పాపం అనే వ్యాధి అండి. పాపం అంటే చీకటి అండి. చీకటి పోవాలంటే ఖచ్చితంగా వెలుగుని ఆశ్రయించాలండి. అందుకే వైద్యుల్లోనే ఆయన పరమ వైద్యుడు అండి. పాపానికి చికిత్స చేసేది ఆయన, చీకటిని తొలగింపజేసేది ఆయనేనండి. ఆయన ఆశ్రయించామనుకోండి ఖచ్చితంగా మనం వెళతాం. అందుకే కల్పనా కథలు, వాటి మీద దృష్టి మనకు ఉండకూడదు. కల్పనా కథలు ఏంటేమిటి? దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉన్నవండి. ఇంకా ముంచదు మీద తీతుకులునం. మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాసం విషయమున స్వస్థతలగు నిమిత్తము వారిని కఠినంగా గద్దింపుము. పవిత్రులకు అన్నీయూ పవిత్రములే. ఎందుకంటే మన హృదయం కనుక శుద్ధి కలిగి ఉంటే మీరు ఏం చేసినా సరే, అంటే దేవునికి ఇష్టమైంది మనం ఏం చేసినా సరే పరిశుద్ధమైనండి. ఈరోజు మంచి రోజా కాదా అనుమానపడవలసిన అవసరం లేదండి. దేవుడిలో నడుస్తున్నాం, దేవుడు నడిపిస్తున్నాడు. ఏ క్షణమైనా సరే పరిశుద్ధమైంది. దేవుడు మనకి ఇచ్చాడు. ఏం తిన్నా సరే, దేవుడు ఇచ్చింది మనకి ఏం తిన్నా సరే అది పరిశుద్ధమే. కానీ మన చీకట్లో ఉన్నామనుకోండి ప్రతిదీ కూడాను అపవిత్రం అయిపోతుందండి. మనం ఏం చేసినా సరే, ఎందుకంటే దేవుని ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం లేకపోతే అది అపవిత్రమే. చూడండి, అపవిత్రులకును అవిశ్వాసులకును ఏదియు, మీరు ఎన్ని మంచి రోజులు చూసుకున్నా దేవుని ఆశీర్వాదం లేకపోతే అది మంచి రోజు అవదండి. మీరు ఎన్ని విడిచిపెట్టేసినా సరే దేవుని ఆశీర్వాదం లేకపోతే మీరు అన్నీ విడిచిపెట్టవలసింది. ఎందుకంటే అపవిత్రమైనయే. చూడండి, ముందు ఏది శుద్ధి అవ్వాలి? హృదయం అండి. ఈ హృదయం దేనితో నింపాలి? దేవుని వెలుగుతోనండి. దేవుని వెలుగు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలండి. అందుకే స్వకీయులు కూడాను ఎందుకంటే అంగీకరించడం చాలా కష్టం అండి. అందుకే స్వకీయులు సైతము ఆయన అంగీకరింపలేదు. తను ఎందరు అంగీకరించేద్దరో వారందరినీ ఒక నిమిషం పిలుపు. అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించి. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో అప్పుడు మనం దేవుని పిల్లలుగా మారుతామండి. అప్పుడు మనకి అధికారం వస్తుంది. నేను దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం. ఎందుకంటే మనం నడిచేది ఎవరితో నడుస్తున్నాం? ఆయనలో నడుస్తున్నాం, ఆయన ద్వారా నడుస్తున్నాం. ఇప్పుడు మనం సర్వ హక్కులు మనకు ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఇవ్వటానికి దేవుడు మనకి సిద్ధంగా ఉంటుంది. చీకట్లో నడుచుకుంటామని ప్రార్థన చేస్తే సహాయం అందదండి. ఇంత చీకట్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా చేయగలరా? అమ్మా, చీకట్లో ఎక్కడో కనిపెట్టుకుని వెళ్ళి కదా మంచిగా ఇవ్వగలరా? దేవుని యొద్ద కూడా రాదండి. మనకి వెలుగులో ఉంటేనే దేవుని యొద్ద మనం పొందుకోగలుగుతామండి. వెలుగు సంబంధులుగా ముందుకెళ్ళేవారునే ఉండాలి. అందుకే మన వాక్యం జ్ఞానమైనా సరే ఏదైనా సరే వాక్యానుసారంగా ఉండాలండి. దేవుని ఉద్దేశం మనం తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. కానీ కేవలం స్వస్థతలో వీటి కోసమని ఆశపడకూడదు. దేవుడు ఇస్తాడు ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. కానీ ఇదే మూలం కాదండి. దేవుని ఉద్దేశమే మనకు మూలం అండి. ఆయన ఉద్దేశం ఏమిటి? వెలుగులో నడుస్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వచ్చేటప్పటికి ఆయనతో వెళ్ళటానికి సిద్ధం కలిగి ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అందుకే మనలో ఏముండకూడదు? చీకటి అనేది ఉండకూడదండి. చీకటి లేకుండా జాగ్రత్త పడేవారునే అదేవిధంగా ఇక్కడ ఇంకోసారి చూద్దాం.
మొదటి యోహాను 1:7 చదువమ్మా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము ఎప్పుడు మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతామండి దేవునితోనూ. మనము కూడా ఆయనతో వెలుగులో నడిస్తేనే అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసం అంటే ఏమిటి? సహవాసాల్లో 2 రకాలు ఉంటాయండి. మామూలు స్నేహం ఉంటుంది, అన్యోన్యమైన స్నేహం కూడా ఉంటుందండి. చిన్న ఉదాహరణ చూడండి. మామూలు స్నేహం అక్కడ ఎవరైనా అడిగామనుకోండి, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేకపోతే లేదు. మరి రెండోసారి అడగడానికి అవకాశం. కానీ అన్యోన్య సహవాసం అలా కాదండి. మన ఇంట్లో చిన్న పిల్లోడిని పంపినా సరే, మాకు ఇది అవసరము కొద్దిగా ఇచ్చి పంపించు అని చిన్న పిల్లోడిని పంపించినా సరే, ఆ మాటకి ఏమిస్తారండి? విలువనిచ్చి ముందు పంపించి, పిల్లోడు ఒక చిన్నపిల్లోడు అని చెప్పి అది వెనకాలే వచ్చి మనకు అప్పచెప్తారు. ఎందుకని? అక్కడ ఉన్న స్నేహం ఎటువంటిదండి? అన్యోన్య స్నేహం. అన్యోన్య స్నేహం ఎప్పుడూ కూడా మన ఇబ్బందిని పక్కన పెట్టదండి. దేవునితో మనం ఎటువంటిది ఉండాలి? స్నేహం వేరు, అన్యోన్యమైన స్నేహం వేరు. అన్యోన్య సహవాసం చేసిన ఎడల అమ్మా గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులునిగా చెయ్యును. హల్లెలూయా. ఇది సత్యం అండి. సహవాసం వేరు, అన్యోన్య సహవాసం వేరు. సహవాసం ఏంటి? నాకు తెలిసయ్యా వాళ్ళు మనకి ఎంతవరకు తెలుసు? ఏదో కల్పనా కథలు ఉంటాయి చూడండి. ఈరోజు సువార్తలు కూడా అలాగ ఉంటాయండి. అయ్యా నమ్ముకోండి, అయ్యా నమ్ముకుంటే స్వస్థత వచ్చేస్తాయి, అప్పులు తీరిపోతాయి, అంతవరకే. అటువంటిది ఇబ్బందేనండి. ఎందుకంటే వాళ్ళు సత్యం తెలుసుకోలేరు. అక్కడ దేవుని ఉద్దేశం అది కాదండి. ఆయన వెలుగై ఉన్నారు, ఆ వెలుగులోకము నడిపించాలి. అది దేవుని చిత్తం అండి. అందుకే ఆయనతో అన్యోన్య సహవాసం చేసిన ఎడల చదువమ్మా. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. చూడండి, సహవాసం చేస్తే పాపక్షమాపణ దొరుకుతుందా? అన్యోన్య సహవాసం చేస్తే దొరుకుతుందా అమ్మా? మరి ఇంతవరకు మన స్నేహం అంటే మనకి దేవునితో ఉన్న స్నేహం ఎటువంటిది అమ్మా? ఒకసారి పరిశీలన చేసుకుంటే మన పాపాలు తీసివేయబడినాయా, నిలిచి ఉన్నాయా అమ్మా? అందుకే మనతో దేవునితో ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసం. ఏం జరిగినా సరే, ఏదైనా సరే ఆయన సన్నిధానంలో ఆయనతో పాలు పొంది తీసుకునేవారునే ఉండాలండి. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నామనుకోండి, అప్పుడు ఆయన కుమారుడు ఏం చేస్తారు? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము. ఇదేనండి. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకోవటం అండి. అయ్యింది కదా, ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కసారే కదా, మళ్ళీ చూసుకుందాం. మనం మోసం చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అందుకే మనం దేవునిలో స్థిరంగా నిలబడాలంటే ముందు మనలోని అంతరాత్మ నోరు నొక్కేయకూడదండి. ఇప్పుడు హెచ్చరికని తీసుకుని సరి చేసుకునేవారునే ఉండాలి. ఎందుకంటే మనలో ఉన్నది ఆయన ఇచ్చే దేవుని ఆత్మ అండి. ఆయన నడిపింపుకు లోపడాలి. బయట వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదండి, వాక్యం చెప్తుంది. వాక్యం మనలో ఉందనుకోండి, మనం పొరపాటు చేస్తే ఖచ్చితంగా మరి తెలుసుకునే విధంగా గద్దిస్తుందండి.
అందుకే మన పిరికితనం అనేది మనలో ఉండకూడదండి. ఆయన వెలుగులో నడవడానికి ప్రయాసపడేవారు. అందుకే మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఇక్కడ 1 యోహాను 1:27 చూడమ్మా. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కరలేదు. హల్లెలూయా. మరి ఇంకాను ఎవడో వచ్చి బోధించాలండి మనకి? అమ్మా, రక్షణ పొందుకున్నాం, వాక్య జ్ఞానం తెలుసు, వాక్యం తెలుసు మనకి, కానీ ఎవరో వచ్చి మనం బోధించాలి. అప్పుడు అంటే మనలో ఉన్న వాక్యమే ఖచ్చితంగా మనం నిలుపుతుందండి. కానీ వాక్యానికి ఏమివ్వాలి? మనం విలువనిచ్చి గౌరవించి లోబడ్డామనుకోండి, ఖచ్చితంగా వాక్యం ఏం చేస్తుంది? మనల్ని వెలుగులోకి నడిపిస్తుందండి. చదువమ్మా. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి నీకు బోధించుచున్న ప్రకారమే గాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట మనం సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. మనం ఎక్కడ నిలిచి ఉండాలి? ఆయన వచ్చి సిగ్గుపడే విధంగా ఉండకూడదండి. ధైర్యంగా ఆయనకో ఎదురు చూసి సిగ్గునేవారునే ఉండాలి. అందుకే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నా సరే వాక్యాన్ని ముందు పెట్టుకునేవారునే ఉండాలి. ఎందుకంటే మనం వెలుగు సంబంధులు, వెలుగు సంబంధించిన దాంట్లోనే నడవటానికి ప్రయాసపడేవారునే. అదేవిధంగా మరొక చూడండి, ఇదే యాకోబు పత్రికలోను 2:14 చూడమ్మా. అమ్మా 2:14 యాకోబు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఎందుకంటే మనం చేస్తున్న పని వాక్యాన్ని విరుద్ధంగా ఉన్నప్పుడు మనలో విశ్వాసం అని చెప్పుకున్నందువల్ల మనకి ఏడు ప్రయోజనం అండి? అమ్మా, ఎందుకంటే మనం ఒప్పుకున్నదాన్ని ఏం చేయాలి? చేపట్టేవారమే ఉండాలి. ఒప్పుకున్నదాన్ని విడిచిపెట్టేయకూడదండి. ఏదో ఒప్పుకున్నాం మనం, దాన్ని ఏం చేయాలి? మన క్రియారూపంలోనూ కనబరుచుకునే వారమే ఉండ. చెప్పిన ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అది రక్షించగలదా? సహోదరుడైనను సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెలుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? ఎందుకంటే మన విశ్వాసం ఉన్నదే, కానీ ఆ విశ్వాసం ఎక్కడ ఉండాలి? అమ్మా, మనం చేయవలసిన క్రియ వచ్చినప్పుడు ఆ క్రియలో ఉండాలి. అంటే దేవుడు ఆ సమయానికి మనం ఏ క్రియ అయితే మనకి ఇచ్చారో, ఏది చేయమని మన ముందు పెట్టారో ఆ క్రియలో ఏముండాలి? విశ్వాసంతో దాన్ని జరిగించుకునేవారునే ఉండాలి. ఆ పని చేస్తే మనం నష్టపోతామా? ఆ పని చేస్తే మనకి ఇబ్బంది కలుగుతుందా? అవిశ్వాసం మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు మన ముందు పెట్టిందని ఏం చేసుకోవాలి? మనం ఆ క్రియలో కనబరుచుకునేవారునే ఉండాలి. ఎందుకంటే మన విశ్వాసం ఎప్పుడు ఒక క్రియారూపంలో కనపడాలి. విశ్వాసంలో క్రియ లేదనుకోండి, ఆ విశ్వాసం కొన్ని రోజులకి ఏమైపోతుందండి? కొద్ది రోజులకి ఏమవుతుంది? కొద్దిగా ముద్రమైపోతుందండి. ఇంకా ముచ్చరుగుతుంది ఉందండి. ఇంకా విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా నుండి మృతం మగిన తగ్గును. విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలండి. కేవలం ఒక్క విశ్వాసం ఉంటే చాలు. దేవుడు నమ్ముకున్నామయ్యా, నోటి మాటలతో కాదండి, క్రియారూపంలో ఉండాలి. అందుకే వాళ్ళు నమ్ముకున్నారు, కానీ బహిరంగంగా అంగీకరించడానికి
వాళ్ళు ఇబ్బంది పడ్డారండి. ఎందుకంటే అధికారుల వల్ల ఇబ్బంది కలుగుతుందేమో, బంధువుల వల్ల ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి వారు దేవుని మొప్పు కన్నాను మనుషుల మొప్పుకే ఎక్కువ విలువనిచ్చారండి. వారి నమ్మకం వెలుగులోకి తీసుకొచ్చిందండి. అంటే వాళ్ళలో నమ్మకం ఆ సమయంలో వాళ్ళు వెలుగులోకి నడిపించిందా? వెలుగు నడిపించాలంటే ఆ నమ్మకం ఎక్కడ ఉండాలి? క్రియారూపంలో ఉండాలి. అందులోకి నడిపించడానికి ప్రభు వచ్చారండి. ఇంకా ముగించుకుందాం. ఆఖరి వచనం ఆదికాండం 18వ అధ్యాయం చూడము. ఎందుకంటే ఒక సందర్భంలో అటువంటి పరిస్థితులు వస్తాయి చూడండి. మొదటి నుంచి 8 వచనాలు చదువు. మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. ఎందుకంటే ఆ సమయంలో దేవుడు ఎలా కనపడ్డారు? మనుషుల రూపంలోనే 3 కనపడ్డారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. మామిరే అంటే దగ్గర 1 గంట అవుతుందండి. మామిరే వృక్షం వనం ఉన్నది. అక్కడ గుడారం వేసుకున్నారు. మిట్ట మధ్యాహ్నం ఆ చల్లని నీడన కూర్చుని ఉన్నాడు. కూర్చున్నప్పుడు ఆ మార్గంలోంచి వెళుతూను 3 కనపడ్డారండి. ఎండ అప్పుడు అది భోజనాల సమయం అండి. వెంటనే ఆయన ఏం చేస్తున్నారు? వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల. ఇక్కడ అబ్రహాములో ఎటువంటి స్వభావం ఉందండి అమ్మా? ఇంటి ముందు నించున్నారు వాళ్ళు. వెంటనే ఇంట్లోనే ఆయన ఏం చేశారండి? పరిగెట్టుకుని వెళ్ళాడు. పరిగెట్టుకెళ్ళి ఆయన ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆ మనుషుల్లో ఎవరిని చూస్తున్నాడు ఆయన? ఆ సమయంలో మనుషులుగా కనపడ్డారని వాక్యం ఉందండి. ఆయన తెలియదు, ఆయన యెహోవా అని తెలియదు. కానీ వారిలో ఎవరు చూస్తున్నాడు ఆయన? మరి మన ఇంటి ముందు ఎవరు నిలబెడితే వారిని ఎవరు చూడాలండి? మన ముందు ఎవరు నుంచున్నప్పుడు, మన సహాయం కోరుకున్నప్పుడు, ఆ స్థితి ఆయన ఉన్నదా మనం తెలుసుకున్నప్పుడు వారిలో ఎవరు చూడాలి? ఇదే సత్యం అండి. ఆ సమయంలో మనం ఎవరిని చూడాలి? చదువమ్మా. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి. కొంచెం ఆహారము తెచ్చేదను. మీ ప్రాణములకు బలపరుచుకొనిడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. హల్లెలూయా. ఇది ఈ మనసు ఎటువంటి మనసు ఇది? అమ్మ పిలిపిలే ఉందండి. క్రీస్తు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. ఇది దేవుడికి మనకి ఇచ్చే సత్కార్యం అండి. ఏదో సమయంలో మన ఇళ్ళ ముందు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన విశ్వాసం, దేవుడు అంటే విశ్వాసం ఉన్నది. కానీ ఆ విశ్వాసాన్ని ఎలా చూపించాలి? క్రియారూపంలోనండి.
అందరిలో ఎవరిని చూడాలి? ఆయన చూడాలి. ఎందుకంటే మన క్రీస్తులాగా క్రీస్తుని చూడగలిగిన వారునే ఉండాలి. మనిషిగా చూసామనుకోండి వాళ్ళు లోపల కనపడతాయి, కానీ క్రీస్తులా చూస్తే మీలో ఆయన ఉన్నారని గుర్తుంచుకుని మీలో ఆయన చూడగలిగితే, అలా చూసామనుకోండి మీలో లోపాలను ఎత్తగలం మనం. ఆయన మన ఎలా చూస్తున్నారో మనము కూడా అలాగే ఇతరులు చూసేవారునే ఉండాలి. అదే క్రియారూపంలో మన విశ్వాసం ఉండాలి. చదువుమా. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములు బలపరచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. అమ్మా, ఇందు నిమిత్తము కదా నీ దాసిని వద్దకు వచ్చితిరా. నేను ముందు వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరం తెలుసుకున్నారండి. ఎన్ని ఆత్మీయ సత్యాలండి. మన ముందుకు వచ్చిన వాళ్ళని వాళ్ళు అడగకుండానే వాళ్ళ అవసరాలు తెలుసుకునే మనసు మనకు ఉందా? అమ్మా, వాళ్ళు నోరు ఇప్పకుండానే వారి అవసరాలు తెచ్చుకోగలమా? ఎటువంటి స్థితిలోకి వస్తున్నామంటే ఎవరన్నా మనం ఇంటికి వస్తున్నారనుకోండి, ఒకళ్ళు అప్పులకు వస్తున్నాడేమో లేడని చెప్పేయండి, ఇంకెందుకు వస్తాడు? అంత కాకుండాను ఖచ్చితంగా మన నెకాలు వస్తాయండి మన మాటలు. అబ్రహాం ఏమంటున్నాడు? ఆయన ఇంతే కదా అయ్యా మీరు ఇలాగ వచ్చి నీకు నిలబడ్డారు, వెంటనే అన్నారు ఆయన, నువ్వు చెప్పినట్లుగానే చెయ్యము. మన అవసరాలు కాదండి, ఇతరుల అవసరాలు కూడా మనం చూసుకునేవారు. మా ఫిలిప్పీల్లో కూడా ఉంటుంది, వేరే పత్రికలు కూడా ఉంటుందండి. మన అవసరాలే కాదండి, ఇతరుల అవసరాలు కూడా మనం చూసుకునేవారు ఉండాలి. ఎందుకంటే బలహీనులు చాలామంది ఉంటారు. అందుకని మన ప్రయాణంలో కనుక బలహీనంగా ఎవరైనా ఉంటే వాళ్ళు విడిచిపెట్టేస్తామా? ఏదో రకంగా నడిపించుకునేవారు ఉండాలి. అందుకే ఈ మనసు కలిగి ఉండాలండి. వెంటనే ఆయన ఏం చేస్తున్నారు? తన విశ్వాసాన్ని క్రియారూపంలో కనబరుస్తున్నారండి. సారా యొద్దకు వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలిచిన యుండును. ఎలా నిలుచున్నారు? ఇసినికర్రండి, ఇసురుతాను. భోజనం వడ్డిస్తుంది అమ్మగారు వడ్డిస్తుంటే ఆయన ఏం చేస్తున్నారండి? ఇసురుతున్నారు. ఇది అతిథ్య మర్యాద, ఇది సత్కార్యం అండి. పాపం నిజానికే వాళ్ళు ఎవరో ఈయనకి తెలియదు, ఆ నోటితో అడగలేదండి. కేవలం వారు ఎక్కడి నుంచి ఉన్నారు? వారి ఇంటి ముందు వాకిట్లోనే నుంచున్నారు అంతే. వెంటనే వారి అవసరాన్ని గుర్తించాడు. ఇదే యేసయ్య మనసు అండి. మనం నిలిచి ఉన్నాం. ఎక్కడ నిలిచి ఉన్నాం? మరణఛాయ గల ప్రదేశంలోనండి. మనం ఏ స్థితిలో ఉన్నామండి? వారు గొప్ప వెలుగును చూసిరి. అబ్రహాములు ఎవరు? ఆ మనుషులు ఎవరిని చూశారండి? వాళ్ళే కనుక మామూలుగా మనుషులే ఉంటే ఆ సమయంలోనూ అబ్రహాములు ఏమి చూడగలుగుతారు? అబ్రహాములు దేవుని చూడగలుగుతారు. అందుకే క్రియ చేర్చగలిగిన ఈ మనసును కూడా కలిగి ఉన్నవారు మన సత్క్రియ వెలుగులో నడుస్తున్నామంటే ఆ వెలుగు ఎక్కడ ఉండాలి? మనం చేసే ప్రతి పనిలో కూడాను వెలుగు సంబంధులమై ఉండాలి.
అలా నడిపించడానికే ఆయన వచ్చారు. అందుకే ఆయనతో మనకి ఎటువంటి సహవాసం ఉండాలి? అన్యోన్యమైనటువంటి సహవాసాలు కాదండి, అన్యోన్య సహవాసము. ప్రతి ఒక్క దాంట్లో కూడాను ఆయన మొదటి స్థానం ఇచ్చుకునేవారునే ఉండాలి. అలా ఉన్నామనుకోండి, ఖచ్చితంగాను మనలో ఉన్న ప్రతి దోషాన్ని